న్యూస్ కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో నిర్వాహకులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు విశాఖ పోలీసులు. ఈవెంట్ జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించేందుకు ప్రత్యేక తనిఖీలు కూడా చేస్తామని చెప్పారు. రోడ్లపై కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేయొద్దని కూడా చెప్పారు పోలీసులు. ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. విశాఖ డీసీపీ శ్రీనివాసరావు, ఆయనతో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలోని విశాఖ సిటీ పోలీసులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. దీంతోపాటు సిటీలోని ప్రధాన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు డీసీపీ శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి సార్, వాస్తవానికి అంటే ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలోని అంటే ఏ ప్రాంతాలు అంటే పర్టికులర్గా చెప్తున్నారు, దాని మీద వాచ్ పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ టు TV9 అండ్ సేమ్ విషెస్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ. ఈ న్యూ ఇయర్కి సంబంధించి 31st నైట్ ప్రైమరీలీ మనము బీచ్ రోడ్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటాము. బీచ్ రోడ్లో ఏదైతే ఉందో అది మనం 8 o'clock నుంచి ఎటువంటి వెహికల్స్ కానీ పార్క్ చేయకుండా మొత్తం అన్ని వెహికల్స్ని కూడా అక్కడ నుంచి వెకేట్ చేయించేస్తాము. ఓన్లీ ఎవరైతే ఆన్ ఫుట్ నడిచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బీచ్లో ఉండి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుని వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కలగనివ్వకుండా పక్క వాళ్ళకి ప్రశాంతంగా వెళ్ళవలసి ఉంటుంది. 12:30 నుంచి డ్రైవ్ చేస్తాము. 12:30 నుంచి డ్రైవ్ చేసి 1 o'clock కల్లా కంప్లీట్ బీచ్ అంతా కూడా ఎవరు ఉండకుండా చూస్తాము. అట్లాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానీ హనుమంత వాకట్ అడవివరం BRTS రోడ్ కానీ అట్లాగే మనకి NAD దగ్గర ఉన్నటువంటి BRTS సెంటర్ లైన్స్ కానీ అది అలాగే కాంప్లెక్స్ దగ్గర మద్దిలపాలెం టు కాంప్లెక్స్ వచ్చే BRTS సెంటర్ లైన్ కానీ అక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ కానీ వీటన్నిటినీ కూడా ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏమీ జరగకూడదనే ఉద్దేశంతో వాటన్నిటినీ కూడా నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈవెంట్స్ విషయంలో ఎప్పటివరకు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళకి ఎటువంటి సూచనలు జారీ చేశారు? 1 o'clock అందరూ కూడా క్లోజ్ చేయాల్సి ఉందండి. ఆల్ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సి ఉంది 1 o'clock కల్లా. తర్వాత ఏవైతే వాళ్ళ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయో ఆల్ పర్మిషన్స్ అన్నీ కూడా మేము చెక్ చేస్తాము. ఎక్కడా కూడా ఎటువంటి డ్రగ్స్ ఐడెంటిఫై చేసినా కూడా ఏ మోతాదులో ఎక్కడైనా కనబడినా కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా అదర్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళ తాలూకా ప్రాపర్ వీసా అండ్ ఆ కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. మేము డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా కంప్లీట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా టేకప్ చేస్తున్నాం. సిటీలో 37 ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మీరు ఎవరైతే పార్టీలకు వచ్చి ఎంజాయ్ చేసి డ్రంకన్నెస్లో ఉంటారో మీరు అదర్ డ్రైవర్ని పెట్టుకోండి. లేదు అంటే స్పేర్ డ్రైవర్, ఆ హోటల్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పేర్ డ్రైవర్ తాలూకు ఫెసిలిటీని మీరు వాడుకుని దాంట్లో వెళ్ళాలి తప్పించి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నది విశాఖ సిటీ ప్రజలు కూడా తమకు కోఆపరేట్ చేయాలి. ప్రధానంగా యూత్, రోడ్లపైకి వచ్చే యూత్ ప్రధానంగా ఎవరికి వారి నుంచి ప్రమాదాలు జరగకుండా, ఎవరికి ఎటువంటి హాని జరగకుండా సెలబ్రేషన్స్లో చేసుకోవాలి. అందరికీ విషెస్ కూడా సిటీ పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా TV9 విశాఖపట్నం.